హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలో చూస్తున్నట్టు ఈరోజు చికెన్ పులావ్ చేసుకుందాము. ఎందుకంటే మనం చికెన్ బిర్యానీ ఇవన్నీ మనం తింటుంటే మనకి యాసిడిటీ, మసాలా ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. దానికి బదులుగా మనం ఇంట్లోనే మంచిగా చేసుకుందాము. దానికోసం మెత్తని పులావ్ కోసం మెత్తని చికెన్ తీసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ నిమ్మకాయ రసం, ఇంకా కారం కోసం మనకి పచ్చిమిర్చి ఉంటుంది కదా, దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మంచి మెత్తని ముక్కలు లేదా ఆ మాత్రం పెద్ద సైజులో తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ ఎలా చేయాలో చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, మీకు ఎలా టేస్ట్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం టమాటాలు అవి ఏవి వేసుకోము. కొంతమంది మనం ఇవి చేసుకుంటాం కదా, కొబ్బరి అన్నం చేసుకుంటాం కదా, సేమ్ దీంట్లో ఏంటంటే కొంచెం మనం మ్యారినేట్ చేసి ఒక గంట అవసరం లేదు, అరగంట అయినా ఉంచుకుంటే బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. బాగా కలిపి దీంట్లో కొబ్బరి ముద్ద వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కాలంది కాదు, మా అమ్మగారికి అడిగి నేను ఈ పులావ్ ఎలా చేయాలన్నది అడిగి మరీ చేస్తున్నాను. ఇప్పుడంటే హైదరాబాద్ బిర్యానీ అని అదని ఇదని చాలా మసాలాలు ఉంటున్నాయి. చాలామందికి యాసిడిటీ, కడుపు పాడైపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. దీంట్లో అయితే అసలు అలాంటిది ఏమీ లేదు. మనం చికెన్ కోసము, కర్రీ కోసం, అదే పులావ్ కోసం చికెన్ కర్రీ కూడా చేద్దామన్నాం కదా, దానికోసం ఏంటంటే నేను ముందుగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని కలిపి పొయ్యి మీద ఆల్రెడీ పెట్టేస్తానండి. ఈ బంగాళాదుంప, ఉల్లిపాయ వేసుకున్నాం అనుకోండి, మంచిగా టేస్ట్ వస్తుంది, మళ్ళీ చిక్కగా అవుతుంది అన్నమాట. బంగాళాదుంప వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద పెట్టి ఆయిల్ అన్నీ వేసుకొని ముందు పెట్టామనుకోండి, ఒక 10 నిమిషాలు అలా ఉంచితే మొత్తం చికెన్లోని నీరంతా బయటకు వస్తుందన్నమాట. మనం ఇంకా ఎక్కువ నీరు వేయాల్సిన అవసరం కూడా రాదు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అందాక మనం రైస్ కోసం ఒక గంట ముందు బాస్మతి రైస్ మనం నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే మంచిగా వస్తుంది అన్నం, ముద్ద అయిపోకుండా పలుకు పలుకుగా వస్తుందన్నమాట. అప్పుడు మనం రైస్లో ఎంత నీరు వేసుకోవాలి? ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్లో నేను కొంచెం పెరుగు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నేను నిమ్మకాయ వాడట్లేదు కదా, దీనికి గ్రేవీ బాగా వస్తుంది, కలర్ తక్కువ వస్తుంది. కాశ్మీరీ మిర్చి ఉందనుకోండి పౌడర్, అది వేసుకుంటే రంగు బాగా వస్తుందండి. నేను కొబ్బరి పొడి చేసుకోలేదు, ఇలాగ మార్కెట్లో నాకు కొబ్బరి పాల తలుగు పౌడర్ దొరుకుతుందండి. మీరు అది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇది మనం కొబ్బరి అన్నం కూడా వాడుకోవచ్చు. నేను కొబ్బరి పాలు అని ట్రై చేయలేదు, కొబ్బరి పాల తలుగు పౌడర్ అంట. చూద్దాం. కొంచెం పసుపు, కొంచెం ఇది వేస్తున్నాను, కారం,
అయినా ఎర్రగానే ఉంది. మంచి కలరే ఉంది. చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, ఒక్క చుక్క నీరెయలేదు. కొంచెం పెరుగేసాను. దానికి కొంచెం గ్రేవీలా రావాలని కొంచెం నీరేస్తున్నాను. వీడియోలో చూసినట్టు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో మనం ఏం చేస్తామంటే 2 వంతులు జీడిపప్పు, 1 వంతు చిన్న బాదం పప్పు కలిపి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి ఉంచుకుంటే ఇలాంటి చికెన్ దాంట్లో వేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. బలానికి బలం. చిన్నపిల్లలు కొంతమంది ఏంటంటే పక్కన పెట్టేస్తుంటారు తీసి. అలా కాకుండా దీంట్లో కలుపుకున్నామనుకోండి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం దీంట్లో కడాయి తీసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెను ఇప్పుడు వేస్తున్నాను. ఇది బాగా వేగాలి. మీకు ఆయిల్ ఇష్టమైతే ఆయిల్‌లో ఇచ్చేయండి. నెయ్యి, డాల్డా అయితే దాంట్లో కూడా చేసుకోండి. నెయ్యి తింటే లావవుతారు అని అది అపోహ మాత్రమే. చాలా జీర్ణశక్తి ప్రాబ్లమ్ కూడా ఏమీ రావు. ఈ మధ్యన రిఫైన్డ్ ఆయిల్ చాలా కల్తీగా ఉన్నాయి, తినకూడదనే చెప్తున్నారు. వీలైతే కొబ్బరి నూనె లేకపోతే గానుగ నూనె డైరెక్ట్‌గా మీరు చేయించుకొని ఆ ఆయిల్స్ వాడితే మంచిదండి. రిఫైన్డ్ ఆయిల్, ప్యాకెట్ ఆయిల్ చాలా కల్తీ, బాలేవని చెప్తున్నారు. చూడండి ఎంత రెడ్‌గా బాగా వచ్చింది. కొంచెం గ్రేవీ తక్కువైంది. ఇంకిపోయింది. నీరంతా ఇంకిపోయింది. కొంచెం నీరేస్తే బాగుంటుంది. చూడండి ఇలా గోధుమ రంగులోకి, బ్రౌన్‌లోకి వచ్చేసాయి కదా! ఇది ఇంకా అన్నం, రైస్ చేసుకోవడానికి మనకి రెడీ అయిపోయాయండి ఇవి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను రైసు, చికెను 2 కలిపి చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. ఇలాంటి పులావ్ మనకిప్పుడు చూద్దామన్నా ఎక్కడ దొరకట్లేదండి. మసాలా దినుసులు ఇలా ఏసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, జాజికాయి కొంచెం పొడి చేసి వేయండి. జాజికాయ సీక్రెట్ అండి. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇలాంటి పులావులంటే పూర్వకాలం అంటే బాగా పాతకాలంలోనే తినేవాళ్ళము. ఇప్పుడు ఈ పులావ్ తిందామన్నా దొరకట్లేదు. మహా అయితే కొబ్బరన్నం చేసుకొని తినగలం గానీ ఇవి ఎక్కడ హోటల్‌లోను కూడా దొరకట్లేదండి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జాజి పువ్వు, మనకి బాగా జీర్ణం కావాలి అంటే కొంచెం సోంపు, ఇంకా ఇది ఉంటుంది ధనియాలు, షాజీరా వేసుకున్నాను. ధనియాలు వేయలేదు. మిర్చి మనం ఇది చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, టేస్ట్ కోసం అది వేస్తున్నాను. నేను మిరపకాయలు ఏమి వేయలేదు. ఈ రైస్ వైట్‌గా ఉంటుంది కాబట్టి మీరు చూసారు కదా ఫస్ట్ పిక్. మీకు టేస్ట్‌కి సరిపడా ఉప్పేసుకోండి. కొంచెం ఈ మసాలాలో ఘాటు ఏమీ తెలియకుండా ఉండటానికి కొంచెం షుగర్ వేయండి. షుగర్ వేస్తే మనకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. చిన్న చిరుచేదు లాంటిదేంటి మనకి తెలీదనమాట. అవన్నీ ఏగినాక, ఉల్లి అన్నీ ఏగినాక మనం ముందే సరిగ్గా చూసారో లేదో అల్లం తెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను. నేను చెప్పలేదు. ఇప్పుడు మనం దీంట్లో ఈ ముక్కలు వేసుకుంటాం. ఇది బాగా కలపాలి. కలిపిన తర్వాత
ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు మనకి పెరుగు నీరు ఉండిపోయింది చూసారా? దాంట్లో మనము ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బాస్మతి రైస్ కాబట్టి గ్లాసున్నర వేసుకోవాలి. మ్యారినేట్ చేశాం కదా, ఆ వాటరు దీంట్లో వేసుకుంటున్నాను. ఒక గంట గాని, అరగంట ముందు గాని మనం బియ్యం నానబెట్టుకోవాలండి. చూడండి, నీళ్లు వేసుకున్నాక మనం ఏం చేస్తామంటే, ఇవి బాగా నీళ్లు కొంచెం బాగా పొంగొచ్చేలాగా ఎసరు మరిగే వరకు ఉండాలి. ఈలోగా అందులో మనకి చికెన్ కూడా ఇదవుతుందన్నమాట, ఉడుకుతుంది. నేను మళ్ళీ దీంట్లో కొంచెం కొబ్బరి నాకు పేస్ట్ నేను చేసుకోలేకపోయాను, అందుకని పౌడర్ వేసుకుంటున్నాను. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లో కొత్తిమీర వేయలేదు. మనం కచంబర్లో కొత్తిమీర కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. దీంట్లో మాత్రం ఇది వేసుకోవాలండి, పుదీనా వేసుకుంటే బాగుంటుంది. పుదీనా వేసుకోవాలి. ఇది బాగా మరిగినాక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ రైస్ ఇందులో వేసేద్దాం. బాగా మరగనివ్వాలి. ఈలోగా మనకి ఆ ముక్క కూడా ఉడుకుతుంది. దీంట్లో గరం మసాలా కొంచెం వేసుకోవాలి. మరి మసాలా లేకపోయినా ఏం బాగోదు కదండి. మీకు బిర్యానీ మసాలా కావాలంటే నేను చేసి పెడతాను. దీంతో పాటు నేను ఒక చికెన్ పౌడర్ అంటండి, నేను అది చాలా బాగుంది, ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి, రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకుని బాగా కలపాలి. నా వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు వెళ్ళిపోతున్నారు, లైక్ కూడా చేయండి. వీడియో లైక్ చేస్తే ఇంకా కొంత రీచ్ వెళ్తుంది, నాకు ఎక్కువ వీడియోలు చేసే అవకాశం, నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది కదండి. అందుకని మీరు తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.